అక్క ఇంగ్లీష్ టీచర్కి ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు అక్క. రే అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా, ఇస్తాను. టీచర్ నేను రేపటి నుంచి క్లాస్కి రావట్లేదు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఫోన్ రావట్లేదు కింద గమ్ము కట్టండి చెవేటి. చైతి చైతి ఒకసారి వచ్చింది కదే. వచ్చింది కదా, బయటికి వెళ్ళి గంట నేను నీకు ఫోన్ చేస్తానా, ఎత్తలేని కేట్ సలుపు. ఏమండి షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ మీ ఎక్స్ లవర్ కనిపించిందండి. అవునా, ఏమోలాయే, తనతో మాట్లాడి 3 సంవత్సరాలు దాటిందే. తను కట్టుకున్న చీర చాలా బాగుందండి. అంత బాగుందా? మరి ఎక్కడ కొన్నదో రేట్ ఎంతో అడగలేకపోయావా? నువ్వు కూడా కొనుక్కునేదానివే. నేను అదే అడిగానండి, నాకేం తెలుసు, మన దీపావళికి కొన్నమి ఎన్నో అడుగా అన్నదండి. నా ఇష్టమే, ఉదయం కాకపోతే మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఎందుకే ఉదయాన్నే వీధిలో వాళ్ళతో గొడవ పడుతున్నావు? కావాలనే గొడవ పడుతున్నానండి. కావాలనే గొడవ పడుతున్నావా? దేనికే? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికండి. ఈ గొడవకి బిగ్ బాస్ కి సంబంధం ఏంటే? గొడవలు పడి కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారు. ఏటో జోరుదారుగా తయారైపోతున్నావు. హనీమూన్ పోతానా? అబ్బో నీ సోకు సైకిల్ లొక్క. అంగడికి పోయి కూరగాయలు తెచ్చేటందుకు జేబులో చిల్లు గవ్వలేదు గాని హనీమూన్కి పోతాడట. హనీమూన్కు ఇంతకు ఏడికి పోతున్నావో చెప్పు. గా వాడకు పోయేస్తానే. టైంకు కరెంటు లేదు, బోర్ కొడుతుంది చెప్పండ్రా. నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఒకటి అడుగుతా చెప్పే. ఏంటిదో అడుగు. ఒక స్వీట్ పేరు, ఒక ఔషధం పేరు, ఒక సినిమా పేరు, ఒక అమ్మాయి పేరు, ఒక నగరం పేరు, ఒక కారు పేరు, ఒక స్థలం పేరు, ఒక పెంపుడు జంతువు పేరు. ఈ 8టికి ఒకటే పేరు రావాలి. నీ నచ్చటాలకు చెప్పు. అబ్బబ్బా నువ్వెంత సేపు అన్న పోయిరా, నాకైతే సమాధానం చెప్పిపో, లేకపోతే నాకు అంత పిచ్చి లేచినట్టు అవుతుంది. ప్లీజ్ చెప్పు చెప్పు. ఆలోచించే అల్లనే ఉన్నది సమాధానం. అమ్మా బంగారు తల్లి. సంతోష్ ఏం తింటున్నావు? వంకాయ. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అది సమోసా కదా. మరి కళ్ళు కనబడుతున్నాయి కదా, తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? సర్లే గాని ఒకటి అలా ఒకటి అంటే ఒక సమోసా ఇయ్యని సంతోష్, కొట్టమని కాదు. ఓ అవును. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ లవ్ షేప్ లో ఎందుకు ఉంటాయో తెలుసా అమ్మ మీకు? తెలీదండి. ఎందుకంటే లవ్ ఒక పెద్ద బిస్కెట్ కాబట్టి. హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే? నాకు అర్థం కాలేదు సార్. నెత్తికి నూనె పెట్టుకున్నా. బుజ్జి, నా పరసలో 2000 కనిపించడం లేదా, నువ్వేమైనా తీసావా? అంతే, నేను మీ పార్సల్ డబ్బులు తీసిన దానిలా కనబడతానా? ఆఖరికి మీరు నన్ను దొంగన చేశారు కదా. అది కాదే, మొన్న నా ఫ్రెండ్ నాకు 2000, సురేష్కి 5000 ఇచ్చాడా. సురేష్ 5000తో ఏవో కొంటుంటే దొంగ నోట్లని తేలిందట. పాపం వాడిని కుమ్మేశారు. అవునా? ఉండండి, నా జోబులో డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి, అవి ఏమైనట్టు చూడండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ ఫోన్ కగ్గిదాలుగా పొలిమేర దాటినట్టు ఊకే ఫోన్ అయ్యేత్తది. ఇది ఊకే నీ కొంగు పట్టుకొని తిరిగితే కడుపులకు బువ్వెట్టనే ఓ బిత్తిరిదానా. నిజంగా చెప్తానా, నిన్ను నీళ్లు లేని బాయిలో దొబ్బేయాలనే. హలో చెప్పే, ఎందుకో ఫోన్ చేసినావు? హలో ఎక్కడున్నావు? జమ్మికుంట కాడున్నా. బస్ కత్తన్నావా? బస్సు కత్తలేను. ట్రైన్ కత్తన్నావా? గాలిలా పక్షి లెక్క ఎగురుకుంటా. నేల మీద ఆలంగానే ఇంటికి కొత్తిమీర తీసుకొనిరా, లేకపోతే నీ తోకలా ఒక కీక లేకుండా వీకెత్తా జాగ్రత్త.